హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మన రెసిపీ వచ్చేసి ఈరోజు లంచ్లోకి గంగవల్లి అండ్ మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను, గంగవల్లి ఆకు అయితే తీసుకొని కట్ చేసుకొని కడిగేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకున్నా. కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత అయితే ఇందులోకి వచ్చేసి పసుపు అయితే వేసుకున్నానండి. పసుపు వేసాక కూడా కొంచెం వేగనివ్వాలి. నెక్స్ట్ మామిడికాయ ఉంది కదండి, అది కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాక ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అయితే ఈ మామిడికాయ ముక్కలు అయితే ఇందులోకి వేసేసానండి. వేసి కొంచెం అయితే మగ్గనివ్వాలండి, మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. మామిడికాయ అయితే ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసి స్పైసీకి తగ్గట్టు కారం వేసుకున్న, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవనిచ్చాను. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గంగవల్లి కూర కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. ఈ కూరలో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత ఉన్న వాళ్ళు ఇది తీసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ ఆకుకూర అయితే ఇందులో వేసాను. వేసాక తొందరగానే మగ్గిపోతుందండి. మూత పెట్టేసుకుంటే ఇప్పుడు చూడండి కర్రీ అయితే ఇదిగో ఇలా వచ్చేసింది. ఇంకా కొంచెం మగ్గితే కర్రీ అయితే సరిపోద్దండి. చాలా బాగుంది మామిడికాయ గంగవల్లి కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.